యోబు కొరకు దేవుడు అంటాడు, యోబు సంగతి నువ్వు తెలుసా? యోబుని చూసావా? సాతాను అపవాది నా కుమారుడని యోబుని నువ్వు చూసావా? అతడు యథార్థవంతుడు, అతడు నీతిమంతుడు, అతడు నా యందు భయభక్తులు కలిగిన వాడు. ఈరోజు దేవుడు మనం చూసినప్పుడు ఈ సాక్ష్యం చెప్పగలుగుతారండి? ఏమండి, మన జీవితం ఎలా ఉంది? ఈరోజు చాలా మంది దైవ భయం లేకుండా జీవిస్తున్నారండి. ఈరోజు చాలా మంది దేవుడు అంటే నిజమైన భక్తి లేకుండా జీవిస్తున్నారండి. పైకి భక్తి కలిగిన వారిగా మనం కనబడిన దేవుని శక్తిని మనం అనుభవించకపోతే, దేవుని శక్తిని మనము పొందుకోకపోతే వ్యర్థమండి, వ్యర్థమండి. దేవుని దృష్టిలో ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని దృష్టిలో ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. లోకము దృష్టిలో కాదండి. లోకము నిన్ను చూసి మంచోడు అనొచ్చు, లోకముని చూసి మెచ్చుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు మంచివాడు కాకపోతే, దేవుని దృష్టిలో నీకు మెప్పులు రాకపోతే వ్యర్థమే. ఈ లోకమంతా వ్యర్థమే. ఈ లోకపు పేరు వ్యర్థమే, ఈ లోకపు ఘనత వ్యర్థమే, ఈ లోకపు వైభవం వ్యర్థమే, ఈ లోకపు పేరు ప్రతిష్టలు వ్యర్థమే. లోకమును దాని ఆశలు గతించిపోతాయి. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? కీర్తనకారుడు అంటాడు, నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నీ కను దృష్టి నుంచి నేను ఎలా తప్పించుకుంటానయ్యా? ఆకాశముకి ఎక్కిపోతున్నా, అక్కడ నీవు ఉంటావయ్యా. అగాధములోనికి వెళ్ళిపోతానా, అక్కడ నీవు ఉంటావయ్యా. జనముల్లోనికి వెళ్ళినా అక్కడ నీవు ఉంటావయ్యా. ఎక్కడయ్యా? ఎక్కడైనా నీవు ఉంటావు ప్రభా. నీ దృష్టి నుంచి నేను ఎలా తప్పించుకుంటానయ్యా? ఈరోజు నీకు తెలుసా, దేవుడు నేను చూస్తున్నాడనే భయం నీకుందా? దేవుడు చూస్తున్నాడనే ఆలోచన నీకుందా? ఏమంటే ఈ రోజున మనుషులకి భయపడుతున్నాము కానీ, మనుషుల కళ్ళు కప్పటానికి ఇష్టపడుతున్నా కానీ, మనుషులు ఎదుట మనం మంచిగా కనబడితే చాలు, వారికి తెలియని జీవితము మనం ఎలా జీవించినా పర్వాలేదు అనుకుని ఈరోజు చాలా మంది జీవితాలు బ్రతుకులు బ్రతికిస్తున్నారండి. దానివల్ల మనకు ప్రయోజనం లేదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడు నీ రహస్య జీవితాన్ని చూస్తున్నాడు. దేవుడికి మరుగై ఉన్నది ఏదీ లేదండి.